అభివృద్ధి ముసుగులో చెరువులను సైతం ప్రైవేట్ కంపెనీలకు కట్టబెడుతోంది కూటమి సర్కార్. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో సుమారు 50 ఎకరాల చెరువు స్థలాన్ని సోలార్ పవర్ ప్లాంట్ కు అప్పగించింది. రైతులు వ్యతిరేకించి కోర్టులో కేసులు వేసినా ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తోంది. బలవంతంగా తమ భూములను లాక్కోవడమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే చెరువులను సైతం కంపెనీలకు కట్టబెట్టడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు వివరిస్తారు. అభివృద్ధి ముసుగులో కూటమి ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడమే కాదు, చెరువులను కూడా కంపెనీలకి కట్టబెడుతుంది. ప్రస్తుతం మనం రాంబెల్లి మండలం రాంబెల్లిలో ఉన్నాము. ఇక్కడ సుమారు 50 ఎకరాల చెరువును సోలార్ ప్లాంట్కి కట్టబెట్టింది. దీని మీద రైతులంతా కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతులకి జీవనాధారమైన చెరువులను సోలార్ ప్లాంట్లకు కట్టబెట్టడం వల్ల రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆవేదన వారు వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశం మీద మరిన్ని విషయాలు మాట్లాడడానికి మనతో స్థానికంగా ఉన్న నాయకులు ఉన్నారు. సోలార్ ప్లాంట్కి కట్టిపెట్టడం వలన రైతులకి మరి అందులో ఉన్న ఈ సోలార్ ప్లాంట్కి 160 ఎకరాల వరకు కూడా ప్రభుత్వం భూసేకరణ చేసి జిరైతీ భూములన్నీ కూడా తీసుకోవడం జరిగింది. మరి ఆ జిరైతీ భూముల ద్వారా కొబ్బరి తోటలతో మరి రాంబిల్లి మరి అలాగే రాంబిల్లి శివారు గ్రామాలకి కూడా అక్కడ కొబ్బరి తోటల రైతులు ఉండేవారు. వాళ్ళందరూ కూడా ఈ కంపెనీ వస్తుంది, ఈ కంపెనీలో ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పేసి మరి వాళ్ళందరూ ఎంతో ఆశతో చూశారు. కానీ వాటికి కూడా ఆ కంపెనీలు రావడం అయితే జరిగేది, పనులు మొదలు పెడుతున్నారు. కానీ ఎవరికి కూడా నిర్వాసితులకి ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఏవి కూడా మరి ప్రభుత్వం కల్పించడం లేదు. జిరైత్యంతో సర్వే నెంబరు 63లో అదే 143లో సుమారు 48 ఎకరాల భూమిని కర్ర చెరువునేమో ఈ సోలార్ ప్లాంట్కి అని చెప్పేసి తీసుకొని మరి అందులో మరి ఏప్రిల్ 2026లో మరి ఇక్కడేమో ఈ సీఎం గారు శంకుస్థాపనకు వచ్చేటప్పుడు మరి ఆ కర్ర చెరువులో మరి ఇక్కడ హెలిప్యాడ్లు కానీ రోడ్లు కానీ చెప్పేసి మొత్తం కర్ర చెరువులో చాలా భాగాన్ని కప్పివేసి ఈ కొబ్బరి తోటల తాలూకా దొంగలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఆ కర్ర చెరువులోనే పడిసేసి వాటర్ బాడీస్లకి మరి కోర్టులు ఇది వరకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నా సరే అవన్నీ అధికారులన్నీ కూడా పక్కన పెట్టి వాటర్ బాడీస్లు అన్నింటిని కూడా మరి వాళ్ళ నిరుపయోగం చేస్తున్నారు. మరి అదే కాకుండా నిర్వాసితులకి ఎవరికి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏవి కూడా ఇవ్వక మరి నిర్వాసితులు అందరూ చాలా తీవ్రంగా ఆందోళన తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే స్పందించి భూములు పోయిన నిర్వాసితులందరికీ కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇస్తూ వాటర్ బాడీస్ని పరిరక్షించవలసిందిగా మరి కోరుతున్నాం. ఇక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి, లోకల్గా ఉన్న వాళ్ళకి అందరికీ కూలి పనులు జరుగుతాయి అనే ఉద్దేశంతో ఈ కంపెనీలకి ఇక్కడ భూములు ఇచ్చాం. ఇచ్చిన తర్వాత కాకుండా సహకరించి మా చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు మేము కాయలు తీసుకుంటాం, పూర్తి చేయండి, మాకు టైం ఇవ్వండి, ఇన్ని సంవత్సరాలు పెంచుకున్నాం చెట్లు అన్నా కూడా లేదు. హడావిడిగా మేము చెట్లు తీసేయాలంటే కొన్ని చెట్లు కాయలు తీసుకుని కొన్ని చెట్లు కాయలు తీసుకోక రకరకాల చర్యలు చేసి గవర్నమెంట్ ఈ ప్రభుత్వ అధికారులు ఆ చెట్లు తొలగించిన తర్వాత దాకా ఉండి ఇప్పుడు మొత్తం పరిశ్రమకి దగ్గర లెవెల్ చేసుకుని భూమిని మాతో పని అయిపోయిన తర్వాత ఇప్పుడు స్థానికంగా ఉపాధి కల్పించండి అంటే ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి తీసుకుని భూములు ఉపాధి కోల్పోయిన రైతులకి ఈ భూములు కోల్పోయిన రైతులకి ఎవరికి ఒక్కరికి ఉపాధి కల్పించకుండా ఎవరు కూటమి నాయకులు మాత్రమే పెద్ద అధికారంలో ఉన్నవారు ఎలక్షన్ చూసుకోవాలి, అయిపోయిన తర్వాత నిర్వాసనలు పట్టించుకోవడం అనేసి కూటమి నాయకులు మాత్రమే కంపెనీలోకి ఎంటర్ చేయండి అని, కానీ మిగతా ఎవరికి ఉపాధి కల్పించకూడదని ఎమ్మెల్యే స్థాయి ఆయన మాట్లాడడం, దాని ప్రకారం ఈ కంపెనీ వాళ్ళు ఏమో ఆ రకంగానే మేము చేస్తాం, ఏమైనా ఉంటే ఆ ఎమ్మెల్యే గారితో మాట్లాడుకొని అని చెప్పడం ఇది ఎంతవరకు సహజం. సుప్రీంకోర్టు నిబంధనలు సైతం పక్కన పెట్టి చెరువులను ఇక్కడ సోలార్ ప్లాంట్కు కూటమి ప్రభుత్వం ఇస్తుందని, దీని మీద తాము కోర్టులో కేసు వేసినప్పటికీ కూడా ఇంకా పనులు జరుపుతున్నారని, దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి స్థానికంగా ఉన్న ప్రజలు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, రాంబల్ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.